ఇది సౌత్ గోవాలో జాపనీస్ గార్డెన్ అని డాబెలిమ్ నుంచి 15 మినిట్స్ పడుతుంది అంతే. ఒకే రూట్ అనమాట. డాబెలిమ్ ఎయిర్పోర్ట్ దాటిన తర్వాత ఆ బ్రిడ్జ్ మీదనే కొంచెం దూరం అంటే 15 మినిట్స్ ట్రావెల్ చేస్తే ఈ జాపనీస్ గార్డెన్కి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమంటే ఈవినింగ్ రిలాక్స్ అయ్యేకి బాగుంటుంది. పిల్లలు ఆట ఆడచ్చు. అయితే వేరేలాంటి యాక్టివిటీస్ అంటే ఈ క్రికెట్ తర్వాత ఫుట్బాల్ అలాంటివన్నీ ఆడే కావద్దు, ఎందుకంటే అక్కడ సేఫ్టీ లేదు కాబట్టి అక్కడ అలో చేయరు. జస్ట్ రిలాక్స్ అవ్వచ్చు అంతే. తర్వాత అదైన తర్వాత అక్కడి నుంచి ఈ బీచ్ కనిపిస్తుంది కదా, ఇక్కడికి వెళ్ళచ్చు అనమాట. అంటే పార్క్ లోపల నుంచి ఆ చివరికి వస్తే ఇలా స్టెప్స్ ఉన్నాయి. సో ఆ బీచ్కి వెళ్ళాలంటే దోవ అనమాట. ఇది ఒక 10-15 నిమిషాలు పడుతుంది దిగేకి. తర్వాత ఈ మధ్యలో ఒక చిన్న గుడికాని ఉంది. ఇది ఈ గుడి అనమాట. ఆల్మోస్ట్ ఇంకా దిగే టైంకి గుడి ఉంటుంది అనమాట. అమ్మయ్య దిగేసాము. ఇక్కడికి రావాలంటే మార్నింగ్ లేదా ఈవినింగ్ రావాలి. మధ్యాహ్నప్పుడు అయితే అస్సలు రాకూడదు, చాలా ఎండగా ఉంటుంది. కొండపై నుంచి కిందకు రావాలి కాబట్టి చాలా టయర్డ్ అయిపోద్ది. మాకు తెలియక వచ్చేసామన్నమాట. ఇంకొచ్చిన తర్వాత ఏం చేయలేం కదా. ఇక్కడ చూడండి పెబుల్స్ దొరికాయి, చాలా బాగున్నాయి అనమాట. ఫుల్ న్యాచురల్గా మనకి ఫిష్ బౌల్, ఫిష్ ట్యాంక్ లేకంతా వేరే లాంటివి వేయకుండా ఇలాంటివి న్యాచురల్గా ఉండే వేయచ్చు, చాలా బాగుంటుంది. సో ఇదనమాట బీచ్. ఇక్కడైతే క్రౌడ్ తక్కువ, ఎక్కువ జనాలు లేరు. తర్వాత ఇక్కడ ఎక్కువ శాతము ఈవినింగ్ అంటే మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు చూసాము ఎక్కువ మంది జనాలు వచ్చేది. ఎందుకంటే మాకు తెలియక వెళ్ళామన్నమాట మధ్యాహ్నం టైం. అది జస్ట్ గార్డెన్ అనేసి వెళ్ళాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది బీచ్ ఉందని. సాయంత్రం అప్పుడు వచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఇన్స్టా రీల్స్కి అంతా ఇది సూపర్ ప్లేసు. మోస్ట్లీ ఇవే అనుకుంటా, ఈ రాళ్ళకి నీళ్లు తగిలే పెబుల్స్గా తయారై పడాయో ఏమో మరి. ఆల్మోస్ట్ ఆ పెబుల్స్ వచ్చేసి ఫుల్ బ్లాక్లోనే దొరికాయి మాకు. చాలా డిజైన్గా గవ్వలు ఇవన్నీ. అదే ఫోటోషూట్కి అయితే చాలా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. మంచి ప్లేసు, కామ్గా ఉంటుంది, మంచి వ్యూ పాయింట్ అనమాట. పైనుంచి చూసినా అందంగా ఉంది, తర్వాత కిందకు వచ్చి పైకి చూసినా చాలా అందంగా ఉంది. అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఆ పైన కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి వచ్చాము. అదిరిపోయింది. దిగేటప్పుడు ఏం అనిపించలేదు, కానీ ఎక్కేటప్పుడు అయితే మామూలుగా లేదు. అట్లా రావచ్చు కదా, అక్కడ ఉంది కదా జాగ్రత్త. గోవాలో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.